హలో అందరికి. ఈ గాళ్ళు వర్షాలు సీజన్ తో పని లేకుండా వస్తూనే ఉంటాయండి. కానీ చీరమేను మాత్రం సంవత్సరానికి ఒక్కసారే వస్తుంది. ఏంటిది సేమియాలా ఉంది అని అనుకుంటున్నారా? ఈ చీరమేను గోదావరిలో సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే దొరుకుతుంది. గోదావరి పులస ఎంత ఫేమస్ ఈ చీరమేను కూడా అంతే ఫేమస్. అసలు చెప్పాలంటే ఇది దొరకాలన్నా కూడా చాలా అదృష్టం ఉండాలి. అలానే దీని కాస్ట్ కూడా చాలా ఎక్కువే ఉంటుందండి. ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ మొత్తం 4000. దీన్ని చాలా మంది చాలా రకాలుగా చేస్తారు, కానీ మా అత్తయ్య చేసేది మాత్రం ది బెస్ట్ ప్రాసెస్ అనే చెప్పాలి. అది ఎలా చేయాలో చూపిస్తాను, వచ్చేయండి. క్లీనింగ్ ప్రాసెస్ అయితే నేను స్టార్టింగ్ లో చూపించాను కదండి. జల్లెల్లో వేసుకుని క్లీన్ చేసుకోవాలి. అలాగే వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు జల్లెల్లోనే ఉంచాలి. ఆ తర్వాత చింతకాయలు నేను చూపిస్తున్నట్టు ఉడకపెట్టుకుని గుజ్జు తీసేసుకోవాలండి. ఇప్పుడైతే క్లీన్ చేసుకుని పెట్టుకున్న చీరమేలో పచ్చగా దంచుకున్న ఆనియన్స్, వెల్లుల్లి, అలానే పచ్చిమిర్చి, దాంతో పాటు తీసి పెట్టుకున్న చింతకాయ గుజ్జు, ఉప్పు, కారం, గరం మసాలా ఇవన్నీ వేసుకుని మంచిగా కలుపుకోవాలండి. చాలా సున్నితంగా కలుపుకోవాలి. గట్టిగా కలిపారంటే చీరమైన కూడా పేస్ట్ అయిపోతుంది. దీనికి ఏం కొలతలు లేవండి. ఉప్పు, కారం అన్ని మన టేస్ట్ కి తగ్గట్టు వేసుకోవడమే. కాకపోతే కారం కొంచెం ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇది మొత్తం లో ఫ్లేమ్ లోనే పెట్టి ఉడికించుకోవాలండి. హై ఫ్లేమ్ లో అస్సలు పెట్టకూడదు. చూసారా, మనం అస్సలు వాటర్ వేయలేదు, చేపలోంచే వాటర్ వచ్చింది. ఆ వాటర్ కూడా ఎగిరిపోయేంత వరకు ఉడికించుకోవాలండి. లాస్ట్ కి ఇలా పొడి పొడిలాడేంత వరకు ఉడికించుకోవాలండి. ఇప్పుడు దీనికి మంచి తాలింపు వేసుకుంటే ఉంటుందండి. తాలింపులో మాత్రం వెల్లుల్లిపాయలు చాలా ఎక్కువ వేసుకోవాలి, అప్పుడే టేస్ట్. ఈ తాలింపుకి ఆయిల్ కూడా ఎక్కువగానే పడుతుందండి. చూసారు కదండి, ఇది అసలైన చీరమేను కర్రీ అంటే. అసలు ఇది వేడివేడి అన్నంలో అలా కొంచెం నెయ్యి వేసుకుని తింటే ఉంటుందండి. మేమైతే దీన్ని ప్రాసెస్ అంతా చేసి లాస్ట్ లో తాలింపు పెట్టకుండా ఇలా ఉడకపెట్టేసుకుని డీప్ ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకుంటామండి. 1 year వరకు అలానే ఉంటుంది. 1 year అని చెప్తున్నాను కానీ అది ఈ గ్యాప్ లోనే తినేయడం అయిపోతుంది, అది వేరే విషయం. సో ఇప్పుడు మీరు చెప్పండి, ఈ కర్రీ ఎప్పుడైనా మీరు తిన్నారో, ఎంత మందికి తెలుసు తెలీదో కూడా నాకు కామెంట్ చేయండి. మీకు కూడా తినాలని ఉంటే వెంటనే మీ గోదావరి ఫ్రెండ్స్ కి షేర్ చేసి తీసుకురమ్మని అడిగేయండి.